నమస్తే, నేను మీ సిఏ రవీంద్రబాబు లేల్లా. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మేజర్ చేంజెస్ చూద్దాం. ఒకటి మన అందరూ తెలుసు, ఇండివిజువల్ శాలరీ ఎంప్లాయీస్కి, వేతన జీవులకి 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ వచ్చింది. వాళ్ళు 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టే పని లేదు. స్లాబ్స్ మారినాయి. అంతకుముందున్న స్లాబ్స్కి ఈ స్లాబ్స్లో చేంజెస్ వచ్చినాయి. 25% అనే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొచ్చారు. మ్యాక్సిమం స్లాబు 30%ని ఓన్లీ 24 lakhs దాటిన వాళ్ళకే చేశారు. వాటితో పాటు మిగిలిన వచ్చిన చేంజెస్ చూద్దాం. సో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ మనం ఇప్పుడు దాకా 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఫాలో అవుతున్నాం. 1961 అంటే 1961 to 2025 65 yearsగా మనం ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఫాలో అవుతున్నాము. ఆ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 298 సెక్షన్లు, 298 సెక్షన్స్, 13 చాప్టర్స్ ఉన్నాయి. వాటన్నింటిని సమూలంగా తీసేసి జనాలకు అర్థమయ్యే విధంగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నెక్స్ట్ వీక్లో మనకి వస్తుంది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పోస్ట్ రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ బ్యాంక్స్ కట్ చేస్తూ ఉంటాయి. ఆ టీడీఎస్ లిమిట్ అంతకుముందు 50 lakhs ఉంటే దాన్ని ఇప్పుడు డబల్ చేశారు. అంటే ₹1,00,000 దాకా సీనియర్ సిటిజన్స్కి వచ్చే ఇంట్రెస్ట్ మీద బ్యాంక్స్ ఏమి టీడీఎస్ కట్ చేయకుండా ఫుల్ అమౌంట్ సీనియర్ సిటిజన్స్కి పే చేయాలి. సో వాళ్ళకి అది పెద్ద రిలీఫ్. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ ఏదైతే ఇల్లుని రెంట్కి ఇవ్వడం వల్ల వచ్చే రెంటల్ ఇన్కమ్ ఉండిద్దో దాని మీద అంతకుముందు 2.4 lakhs దాటితే టీడీఎస్ 10% టీడీఎస్ కట్ చేయాలి. 194I కింద 10% టీడీఎస్ కట్ చేయాలి. ఆ లిమిట్ని ఒకసారిగా 2.4 lakhs నుంచి 6 lakhsకి ఇంక్రీజ్ చేశారు. ఎవరైతే ప్రాపర్టీస్ రెంట్కి ఇస్తారో ఆ రెంటల్ ఇన్కమ్ వాళ్ళకి ఇది పెద్ద రిలీఫ్. ప్రాపర్టీస్ రెంట్కి ఇచ్చే వాళ్ళకి 2.4 lakhs నుంచి 6 lakhs పెరగడం వల్ల వాళ్ళకి నెలకి 50,000 రెంట్ వచ్చినా కానీ దాని మీద ఎటువంటి టీడీఎస్ అట్రాక్ట్ అవ్వదు. నెక్స్ట్ టీసీఎస్. సో ఇండియా నుంచి వేరే కంట్రీస్కి ఏమైనా రెమిటెన్స్ చేస్తుంటే ఆర్బీఐ రూల్ ఏంటంటే అప్ టు 7 lakhs దాకా టీసీఎస్ ఏమి కలెక్ట్ చేయొద్దు. 7 lakhs దాటితే మనం టీసీఎస్తో కలిపి అమౌంట్ చేయాలి. ఆ లిమిట్ని ఇప్పుడు 7 lakhs నుంచి 10 లక్షలు చేసింది. 10 lakhs ఇంక్రీజ్ చేసింది. సో ఇండియా నుంచి వేరే కంట్రీకి ఏమైనా అమౌంట్ మీరు రెమిట్ చేస్తుంటే 10 lakhs దాకా అడిషనల్గా ఏమి టీసీఎస్ పే చేసే పని లేదు. నెక్స్ట్ 10 lakhs అన్న ఎక్కువ చేస్తున్నారు. బట్ అది ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఎంత అమౌంట్ అయినా ఈజ్ ఇట్ 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా 25 లక్షలైనా ఎక్స్ట్రాగా మీరు ఏమి టీసీఎస్ కట్టాల్సిన పని లేదు. సో అది ఎడ్యుకేషన్. మన ఇండియా నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ యూఎస్ అని, లండన్ అని, కెనడా అని వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. అక్కడ కాలేజ్ యూనివర్సిటీ ఫీజులు కట్టాలంటే ఇండియా నుంచి ఇక్కడ పేరెంట్స్ మనీ పంపిస్తూ ఉంటారు. ఆ మనీ మీద ఎర్లియర్ టీసీఎస్ ఉండేది. సో ఆ టీసీఎస్ని సమూలంగా తీసేసేసారు. దానివల్ల పేరెంట్స్కి చాలా పెద్ద రిలీఫ్ అవుతూ ఉండిద్ది. సో టీసీఎస్ కట్టే పని లేదు. ఆల్రెడీ ఉన్న టీసీఎస్లో 7 lakhs నుంచి 10 lakhsకి లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. హౌస్ ప్రాపర్టీని కూడా 2.4 lakhs నుంచి 6 lakhs ఇంక్రీజ్ చేశారు. సీనియర్ సిటిజన్కి అమౌంట్ని డబల్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ని సమూలంగా మార్చేస్తున్నారు. సో ఏదైతే ఓల్డ్ సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అరౌండ్ 60% దాకా సెక్షన్ని రిమూవ్ చేస్తున్నారు. దానివల్ల అర్థం కానివి, యూజ్ లేనివి సెక్షన్లన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఏదైతే కరెంట్ మార్కెట్ ఉందో దాని ప్రకారమే ఆ సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ అప్డేటెడ్ రిటర్న్. ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఏదైనా ఇయర్లో వేరియస్ రీజన్స్ వల్ల, ఇండియాలో లేకపోవడం వల్ల కానీ, లేదా హెల్త్ బాగోకపోవడం వల్ల, ఏదైనా రీజన్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే గవర్నమెంట్ అప్డేట్ రిటర్న్ అనే స్టేట్ తెచ్చింది. అంటే అప్డేట్ రిటర్న్లో ఇప్పటిదాకా 90 లక్షల మంది ఫైల్ చేశారు. అప్డేట్ రిటర్న్ ఏంటంటే ప్రీవియస్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం మిస్ అయ్యాము, లేదా ఫైల్ చేసాం కానీ ఏమైనా తప్పులు ఉన్నాయి, అలాంటి రెక్టిఫై చేయడం కోసం రిటర్న్ని అప్డేట్ చేసేవాళ్ళు. దాన్ని ఎర్లియర్గా 2 years దాకా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అంటే కరెంట్ ఇయర్లో ఉంటే లాస్ట్ 2 yearsలో ఏ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు, లేదా ఉన్న రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు. ఆ లిమిట్ని 2 years నుంచి 4 years చేశారు. 2 to 4 years. సో అప్పుడు ఏమైంది, ఇప్పటిన్న ప్రజెంట్ ఇయర్తో పాటు లాస్ట్ 4 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం ఫైల్ చేసే వెసులుబాటు వచ్చింది. నెక్స్ట్ స్టార్టప్స్. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు ఏదో కంపెనీ స్టార్ట్ చేయాలి, ఏదో బిజినెస్ పెట్టాలి, కొత్తగా ఏదో చేయాలని చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఏమన్నా స్టార్టప్స్ పెడితే గవర్నమెంట్ బెనిఫిట్ ఏముందంటే 3 years పాటు, సో స్టార్టప్ పెట్టిన కంపెనీ 3 years పాటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు. వచ్చిన ప్రాఫిట్స్లో ఎర్లియర్గా ఎర్లియర్ 3 years ఉండేది.
ఆ 3 ఇయర్స్ పాటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు. దాన్ని ఇప్పుడు 3 నుంచి 5కి ఇంక్రీజ్ చేశారు. సో 3 ఆ స్టార్టప్కి 5 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా 5 ఇయర్స్ పాటు ఎంత ప్రాఫిట్ వచ్చినా, ఎన్ని లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా కానీ ఆ స్టార్టప్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు. సో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు ద స్టార్టప్. నెక్స్ట్ చారిటబుల్ ట్రస్ట్. సో ట్రస్ట్ మీకు తెలుసు, ఒక పర్పస్తో ఏదో పేదవారికి కానీ ఏదైనా హెల్ప్ చేద్దామన్న పర్పస్తో ఈ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి చారిటబుల్ ట్రస్టులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు గవర్నమెంట్కి రికార్డ్స్ రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేయాలి, ఎవరెవరు డొనేషన్లు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఎంత ఇచ్చారు, వాళ్ళ పాన్ నెంబర్లు ఎంత, అలా రిటర్న్స్ ఫైల్ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్లు కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. అది అంతకుముందు 5 ఇయర్స్ పాటు ఎప్పుడైనా నువ్వు కొంచెం లేట్ అయినా కానీ ఏమైనా మిస్ అయినా 5 ఇయర్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఆ టైంని ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్కి 5 నుంచి 10 ఇయర్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏమైనా మిస్ అయినా కానీ లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్స్ని చారిటబుల్ ట్రస్ట్ ఫైల్ చేసే వెసులుబాటు ఇచ్చారు. నెక్స్ట్ నో టీసీఎస్ ఆన్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్. మీకు తెలుసు 10 లక్షల కన్నా ఎక్కువ ఏదైనా వెహికల్ కారు కొన్నారనుకుంటే మీకు 1% టీసీఎస్ యాడ్ అవుతూ ఉండిద్ది. అలా కొన్ని గూడ్స్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు వివిధ రకాల టీసీఎస్ యాడ్ అవుతూ ఉండేది. కస్టమర్ అడిషనల్ బర్డెన్ అవుతూ ఉండేది. కారు కొన్నాం, లేదా ఇండియా నుంచి వేరే కంట్రీకి నేను అబ్రాడ్ ట్రిప్ వెళ్ళినా కానీ మీకు టీసీఎస్ అట్రాక్ట్ అవుతూ ఉండేది. సో అలాంటి కేసులో ఏదైనా పర్చేజ్ కానీ సేల్ ఆఫ్ గూడ్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి టీసీఎస్ని కంప్లీట్ రిమూవ్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు పంపించిన టీసీఎస్ లేదు. నార్మల్గా టీసీఎస్ పంపుతుంటే 7 lakhs నుంచి 10 lakhs చేశారు. నెక్స్ట్ ఏమైనా గూడ్స్ కొన్నా కానీ వాటి మీద టీసీఎస్ని రిమూవ్ చేశారు. సో మీకు దీనివల్ల ఉండే కొద్దీ టీసీఎస్ని సమూలంగా తీసేసే అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ని చాలా సులభతరం చేశారు. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఇది టీడీఎస్తో సంబంధం లేదు. టీసీఎస్ అనేది కొత్తది. నెక్స్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ లిమిట్ 1 నుంచి 2 పెంచారు. అంతకుముందు మనం హోమ్ లోన్ తీసుకుంటే ఒక సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అలా ఉండేది. అంటే మీరు అక్కడ ఉంటున్నారని ఇంకో లోను కొన్నారు, దాన్ని లోన్కి ఇచ్చారని, లోన్ తీసుకొని కట్టుకుంటున్నారని. సో దాన్ని ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ 1 నుంచి 2 అంటే ఒకటే మీరు ఉంటున్నారు, ఇంకోటే మీ పేరెంట్స్ కానీ మీ చిల్డ్రన్ కానీ ఉంటున్నారని సెల్ఫ్ ఆక్యుపైడ్ లిమిట్ని 1 నుంచి 2 పెంచారు. దీనివల్ల మీకు ఇంట్రెస్ట్ అన్న హౌస్లో ఉంది మేజర్ బెనిఫిట్ వచ్చింది. మీకు 2 ఇల్లు ఉన్నా కానీ 3వ ఇల్లు కొన్నప్పుడు కూడా దానిపై మీరు ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ మీకు సెక్షన్ 24B కింద ఇన్కమ్ ట్యాక్స్లో మీకు రిలీఫ్ వస్తుంది. సో ఈ విధంగా మీకు స్లాబ్స్ మారిని అప్ టు 12 lakhs నిల్లు వచ్చింది, అబౌవ్ 24 lakhs 30% స్లాబ్స్ అన్ని. స్లాబ్స్తో పాటు ఈ విధంగా ఒక కొత్త 10 మేజర్ చేంజెస్ ఈ న్యూ బడ్జెట్ 2025లో అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కసారి కొత్త బిల్లు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు వస్తే ఇంకా మేజర్ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది.